మిత్రమా, గుర్తుపెట్టుకో, మట్టి ముద్దను చేతితో పట్టుకొని ఉన్నప్పుడు అది చేయి జారి కింద పడింది అనుకోండి, అది నేలను అంటుకుపోతుంది. అదే బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి, అంతేకాని జీవితంలో ఏదైనా ఒక విషయం అనుకున్నట్లు జరగనప్పుడు బెంగ పెట్టుకోకండి. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనము మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. అందరికీ శత్రువులా అయినా బ్రతుకు, కానీ ఎవ్వరికీ బానిసలా మాత్రం బ్రతకకు. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నింటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావాల్సింది కాస్తంత ఓర్పు మాత్రమే. అందరినీ ప్రేమించు, కానీ ఎవరి ప్రేమకు బానిస అవ్వకు. నిన్ను బాధపెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనపడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో ఒకటి నేర్చుకో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం. అది సంపదైనా సంతోషమైనా. ఎవరు ఏది ఇచ్చినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం. అది ప్రేమైనా ద్వేషమైనా. నీ వెంట ఉంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించేవాళ్లే. అవసరం ఉన్నంత వరకే వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న పెద్ద అన్నది కాదు, మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. కష్టాలు అందరికీ ఉంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. మనసుకు నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. కష్టపడడం మెట్లు లాంటివి, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తీసుకువెళ్తాయి. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే పొగ పెట్టడానికే అని అర్థం చేసుకో. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అనుమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది, నిజాయితీలో ఉండే గర్వం గొప్పది.